దృష్టి 6వ భాగం. 5వ భాగంలో కృష్ణ కళ్ళు రావాలి. లీలకి కృష్ణకి ఇద్దరికి దివ్యదృష్టి ద్వారా తెలుస్తుంది. అందరూ లావణ్య ఇంటికి వస్తారు. ఇంతలో బోసు యాక్సిడెంట్లో చనిపోతాడు. బోసు కళ్ళు తీసి కృష్ణకి అమరుస్తారు. కానీ లీల మానసికంగా అంగీకరించలేకపోతుంది. కృష్ణకి మళ్ళీ ట్రాన్స్లోకి వెళ్తే మొత్తం తెలిసిపోతుంది. సుమిత్ర హంతకుడు బోసే అని. ఇంకా కొన్ని చెప్పలేని రహస్యాలు లావణ్య దగ్గర దాచిపెడతాడు కృష్ణ. కథ కొనసాగుతుంది. తర్వాత అన్నాడు ఒక సన్యాసి, అడవిలో వదిలేద్దాం. ఇలాంటి ఆడవాళ్ళు చాలా త్వరగా షాక్ తింటారు. మనం ముగ్గురం అనుభవించాక దానికి మతి చెల్లిస్తుంది. అప్పుడు వదిలేద్దాం అన్నాడు బోసు. నాకు భయం వేస్తుంది, నేను అలాంటి పని చెయ్యను అన్నాడు సెకండ్ సన్యాసి. అయితే నువ్వు సహాయం మాత్రమే చెయ్యి, నేను ఒక్కడినే అన్నీ చూసుకుంటాను అన్నాడు బోసు. చాలాసేపు వాగ్వివాదాలు జరిగాయి. చివరికి పిరికి సన్యాసులు ఇద్దరూ సరే అన్నారు. ఒక రోజున ఇద్దరూ మాయమయ్యారు. 2 రోజుల తర్వాత ముగ్గురు వచ్చారు. వాళ్ళ అదృష్టవశాత్తు, సుమిత్ర దురదృష్టవశాత్తు కృష్ణ లీల నాటకానికి వెళ్ళారు. అదే సమయం అనుకున్నారు ముగ్గురు. 2 సన్యాసులు భయపడుతుంటే వాళ్ళకి తాగించాడు. వాళ్ళ ప్లాన్ ప్రకారం ఆమెకి మత్తుమంది ఇచ్చి తీసుకుపోవాలని. కానీ గోడ దూకినప్పుడు ఆ మత్తమందు సీసా పడిపోయింది. ఇంట్లోకి దూకినప్పుడు సుమిత్ర ఎదిరించడంతో వాళ్ళకి భయం పట్టుకుంది. భయం పిరికితనాన్ని రేపుతుంది. పిరికితనం మొండి ధైర్యాన్ని కలిగిస్తుంది. ఆమె పెనుగులాట హెచ్చు కావడంతో వాళ్ళు సగం నిషాలో ఆమె నోరు నొక్కేశారు. అంతలో ఆమె భర్త కాలింగ్ బెల్ కొట్టడంతో ఏకంగానే మనిషిని చంపేశారు. తర్వాత అతన్ని చంపేసి గ్యాస్ స్టవ్ విప్పి కాల్చేశారు. చూసేవాళ్లకు అది యాక్సిడెంట్లా కనిపిస్తుంది. కానీ ఆమె చీర బ్లౌజ్ని భర్తే లాగేశాడని అనుకుంటారు. ఆ ప్రమాదంలో ఇద్దరూ పోయారనుకున్నారు. పోలీసులకు గోడ దగ్గర దొరికిన మత్తుమందు సీసా కొంత క్లూని ఇచ్చింది. తర్వాత వాళ్ళ ముగ్గురు కలకత్తా పారిపోయారు. వారు కలకత్తాలో ఒక చిన్న హోటల్లో కొన్నాళ్ళు జల్సాగా తిరిగారు. 2 సన్యాసులకు మాత్రం అనుక్షణం ఈ ఘోర హత్యే కళ్ల ముందు కనిపించేది. వెనక ఎవరు నడుస్తున్నా పోలీసులే వెంబడిస్తున్నారని భ్రమించేవారు. పోలీసు కనిపిస్తే చాలు పక్కదారులమ్మట పోయేవారు. రాత్రిళ్ళు సరిగ్గా నిద్ర పట్టేది కాదు. ఒక రోజున నేను చెయ్యలేదు, నేను చంపలేదు, నాకేం తెలీదు, నాకు ఆ ఆలోచన కూడా లేదు అని ఒకడు నిద్రలో లేచిపోయి అరిచేవాడు. మరొక సన్యాసి పట్టపగలే, మాకేం తెలీదు, మాకు అసలు అలాంటి బుద్ధులు లేవు, అంతా బోసే చేశాడు, అంతా బోసే, చంపింది వాడే అని పగటికలలు కంటూ కలవరించేవారు. ఈ 2 పిరికి సన్యాసులు నా మీదికి నెట్టేస్తున్నారు, వాళ్ళకేం తెలియనట్టు. నిజంగా ఇది బయటికి పొక్కిపోతే ముగ్గురిని ఉరి తీసేస్తారు అని భయపడిపోయేవాడు. అలాగని బోసు మహా ధైర్య సాహసాలు కలవాడు కాదు. అతని పిరికితనం, భయం అతన్ని అనుక్షణం వేధిస్తున్నా తను కూడా వాళ్ళలా అరిస్తే పోలీసులు పట్టేసుకుంటారని గుండె గట్టి చేసుకుని ధైర్యంగా ఉండేట్టు నటించేవాడు. అతనికి కూడా క్రమేపీ ఈ పిరికి ధైర్యం సడలిపోనారంభించింది. ఇంటికి వెళ్ళిపోతే కొంత ధైర్యం వస్తుందని అనుకున్నాడు. తను వెళ్ళిపోతే వీళ్ళు మహా పిరికి సన్నాసులు ఎప్పటినుంచో ఇంటికి పోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వాళ్ళని వదిలేస్తే కొంపలు అంటుకుపోతాయి. ఒకరోజున ముగ్గురికి గొడవ జరిగింది. వాళ్ళిద్దరూ ఏమైనా సరే ఇంటికి పోదామని పట్టుపట్టారు. బోస్ ఎంత వారించినా లాభం లేకపోయింది. సరే ఎల్లుండి వెళ్ళిపోదాం అని చెప్పి ఆ సాయంకాలం పార్టీ పెట్టుకున్నారు. విస్కీలో స్టూడెంట్కి స్ట్రాంగ్ స్లీపింగ్ మెడిసిన్ ఇచ్చేశాడు. 2వ వాడికి విస్కీ మాత్రమే పోశాడు. వాడు స్పృహ కోల్పోగానే వాడిని గదిలోనే వదిలేసి 2వ వాడితో సినిమాకి బయలుదేరాడు. దారిలో వాడికి మళ్ళీ 2 సార్లు మందు పోసి సినిమాకి బదులు హౌరా స్టేషన్కి బయలుదేరాడు. ఆసన్సోల్కి 2 టికెట్లు బుక్ తీశాడు. బండి ఎక్కారు 2. బోస్ చేతిలో సంచి ఉంది. 2 బెంగాల్ బోర్డర్ దాటాక ఎక్స్ప్రెస్ ఒక ఔటర్ సిగ్నల్ దగ్గర ఆగిపోతే అక్కడ బోసు ఆ కుర్రాడు దిగిపోయారు. వాడు మంచి నిషాలో ఉన్నాడు. సిగ్నల్ ఇవ్వగానే బండి వెళ్ళిపోయింది. ఇదే సమయం బోస్ వాడిని ఒక తూము దగ్గరకు తీసుకెళ్లాడు. చీకటి అంధకారం. వాడి పీక పిసికేసి ఆ తూము కిందికి శవాన్ని లాక్కుపోయి సంచిలో ఉన్న పెట్రోల్ టిన్ తీశాడు. కొన్ని పుల్లలు శవం మీద వేశాడు. పెట్రోల్ అంతా చల్లేశాడు. అగ్గిపుల గీసి అంటించేశాడు. మంటలు బగ్గుమనడంతో బోస్ సంచి పెట్రోల్ టిన్ తీసుకొని వెనక్కి రైలు పట్టాలమ్మట నడక సాగించాడు. ఒక చిన్న స్టేషన్ చేరాడు. అక్కడికి వచ్చిన మొదటి ప్యాసింజర్ బండి ఎక్కి జంషెడ్పూర్లో దిగి అక్కడి నుంచి ఒక ఎక్స్ప్రెస్ ఎక్కి హౌరా వచ్చేశాడు. హోటల్ రూమ్లో మరో సన్యాసి ఇంకా నిద్రలోనే ఉన్నాడు. వాడికి మర్నాటికి కానీ మెలకువ రాలేదు. వీడు పారిపోయాడన్నమాట అన్నాడు బోస్ ఏం తెలియని వాడిలా. అయితే మనము వెళ్ళిపోదాం, నాకేదో భయంగా ఉంది అని ఏడ్చేశాడు సన్యాసి. ఆ రాత్రికి మద్రాస్ మెయిల్లో 2 బయలుదేరారు. బయలుదేరే ముందు విస్కీ కొట్టారు. వాడికి మరింత హెచ్చుగా పోశాడు. భద్రక్ స్టేషన్లో బోస్ దిగాడు. అతనితో పాటు సన్యాసిని కూడా దింపాడు. వాడు సగం స్పృహలో బోస్ని ఆనుకొని అతని వెనకాలే వెళ్ళాడు. మొదటి సన్యాసిని చంపినట్టే పీక పిసికి చంపి పెట్రోల్తో కాల్చి పారేశాడు. తర్వాత కొద్ది రోజులు
కటక్లో ఉండి మరికొన్ని రోజులు పూరిలో ఉండి తిరిగి హైదరాబాద్ వచ్చేశాడు. ఇంటికి వచ్చాక ఎవరూ ఎలాంటి గోలా పెట్టలేదు. లావణ్యకు ఇది అలవాటే కాబట్టి వాడితో 3 దినాలు మాట్లాడడం మానేసింది. తల్లి మాత్రం వాడికి మళ్ళీ హితబోధలు చేసింది. ఎప్పట్లాగే వాడు ఒట్లు వేసేశాడు. వారం రోజులు ఇల్లు కదలలేదు. తర్వాత మళ్ళీ మెల్లగా మామూలుగా స్నేహితుల ఇంటికి జాగ్రత్తగా రాకపోకలు సాగించాడు. అక్కడ సుమిత్ర, ఆమె భర్త మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవని అందరూ అనుకుంటున్నారని తెలుసుకుని హాయిగా నిట్టూర్చాడు. పోలీసులు తమ ప్రయత్నాలు మాత్రం ఇంకా విడిచిపెట్టలేదు. కృష్ణ క్లెయిర్ వాయిన్స్ చెప్పిన వెనకటి కథ. సుమిత్ర, ఆమె భర్త ఏ విధంగా మర్డర్ చేయబడ్డారో అంతా తిరిగి మైన్యూట్ డీటెయిల్తో సహా చెప్పాడు కృష్ణ. వాళ్ళ ముగ్గురు గురించే ఆలోచించేవాడిని అప్పుడప్పుడు ఫ్లాషెస్ లాగా వాళ్ళు కనిపించేవారు, అంతలోనే మాయమయ్యేవారు. ఈ క్లెయిన్ వాయిన్స్ మీద చాలా పుస్తకాలు చదివాను. ఒక పక్క సుమిత్ర బల్వన్మరణం, మరో పక్క వాళ్ళని ఎలాగైనా ఈ దివ్యదృష్టి సహాయంతో పట్టాలనే పట్టుదలతో ఏడ్చి చదివి చివరికి కళ్ళ దృష్టినే పోగొట్టుకున్నాను. నన్ను రోజు లీలా హాస్పిటల్స్కి తీసుకెళ్లేది. ఎక్కడికి వెళ్ళినా లాభం లేకపోయింది. చివరికి ఐజీ గారు కల్పించుకోవడంతో డాక్టర్ గోపాలరావు గారు నాకు ఆపరేషన్ చేయడానికి నిశ్చయించుకున్నారు. నాకు అప్పుడప్పుడు అనిపించేది, నాకు దృష్టి వస్తుంది పోతుంది అని. ఈ దృశ్యాలు నాకు స్పష్టంగా కనిపించేవి కాదు, సింబాలిక్గా కనిపించేవి. ఆ కోడ్స్ని ఎలాగో అర్థం చేసుకునేవాడిని. ఎలా అర్థం చేసుకునేవాడినో నాకే తెలియని విద్య అది. నాకు ఆపరేషన్ జరిగిపోయింది. నాకు దృష్టి వస్తుందని అంతా చెప్పేవారు. కానీ నాకు మాత్రం వస్తుంది అనే 3 రకాలుగా భావాలు వచ్చేవి. ఒకరోజు రాత్రి మంచి నిద్రలో ఉన్నాను. ఎవరో నన్ను చంపడానికి వస్తున్నట్టు అనిపించింది. నాకు అనిపించలేదు, లీల వార్నింగ్ ఇస్తున్నట్టు అనిపించింది. నా అన్కాన్షియస్ మైండ్ నాకు తెలియకుండానే ఆలోచించింది. హాస్పిటల్కి ఒక వ్యక్తి మోటార్ సైకిల్ మీద వస్తున్నాడు. అతను ఎవరో ఎందుకు వస్తున్నాడో లిప్తలో గ్రహించేశాను. ఆ మోటార్ సైకిల్ని ఎక్కడి నుంచో దొంగతనంగా తెస్తున్నాడు అనిపించింది. నాకు చప్పున మెలకు వచ్చేసింది. ఆయన ట్రాన్స్ నుంచి తేరుకోలేదు. అతను హాస్పిటల్ దగ్గరకు వచ్చి దూరంగా మోటార్ సైకిల్ ఆపి హాస్పిటల్ కాంపౌండ్ వాళ్ళు దూకుతున్నట్టు అనిపించింది. ఆ దూకే విధానం చూసేసరికి సుమిత్రను చంపడానికి వెళ్ళిన మరో వ్యక్తి గోడ దూకిన విధానం గుర్తుకొచ్చింది. సుమిత్రను బీకపిసికి చంపినవాడు ఇతను ఒకడే అని గుర్తుపట్టాను. వెంటనే ఐజీ గారికి నీకు ఫోన్ చేశాను. ఐజీ కారును చూడగానే అతను మోటార్ సైకిల్ దగ్గరికి వెళ్ళిపోయాడు. నీ కారును చూడగానే మళ్ళీ ఎందుకో గోడ దగ్గరకు వచ్చాడు. ఐజీ, నువ్వు కారులో బయలుదేరేసరికి అతను మోటార్ సైకిల్ తీసి పారిపోయాడు. ఇక్కడి నుంచి నన్ను నడిపించింది లీలే, కానీ అతన్ని పట్టుకోలేమనిపించింది. నా మస్తిష్కం అప్పుడప్పుడు లీల గురించి ఫ్లాష్లా ఆలోచించేది. లీలకు ఏదో ప్రమాదం రాబోతుంది అనిపించింది. కానీ లీల నన్ను తొందర చేసేది. అతన్ని పట్టుకుంటే లీల ప్రమాదం తప్పిపోతుందని వెంటనే అనిపించేది. కానీ దురదృష్టవశాత్తు కారు ఆగిపోయింది. నా మనసు లీల మీదే ఉంది. మోటార్ సైకిల్ లీల ఇంటివైపు పోతోంది. నాకు కంగారు పట్టుకుంది. మోటార్ సైకిల్ మీ ఇంటికి దూరంగా ఆపాడు. నడిచి మీ ఇంటికి వచ్చాడు. మెట్లెక్కి వెళ్ళలేదు. వాటర్ పైప్ పట్టుకొని పైకెక్కాడు. కిటికీలోంచి డోర్ గడియ లాగాడు. ఇంట్లోకి వెళ్ళాడు. లీలను లేపడానికి నేను ఇక్కడి నుంచి శతవిధాలా ప్రయత్నం చేస్తున్నాను. లీలా, ప్రమాదం రాబోతోంది అని అరుస్తున్నాను. నాకు సాధ్యం కావటం లేదండి అని ఆమె గోల పెడుతోంది. చివరికి అతను లైట్ ఆర్పేశాడు. అరే, పక్కన పడుకున్నాడు. లీలా, నేను కారులోంచి అరుస్తున్నాను. నిద్రమాత్రల వల్ల ఆమె శరీరంలో చైతన్యం లేదు. మెదడు పనిచేస్తున్నా. అతను ఆమె బ్లౌజ్ బటన్స్ విప్పేశాడు. అతని చేతులు ఆమె శరీరాన్ని తాకడంతో ఆమెలో చైతన్యం వచ్చింది. 2 చేతులతో కావలించుకోవడంతో ఆమెకు మెలకువ వచ్చింది. పెదవుల మీద తాకడంతో లేచిపోయింది. ఎవరూ అంది. ఆ మనిషి ఆమెను బెడ్ మీద పడేశాడు. లీలకు సుమిత్రంత బలం లేదు, శరీర దారుఢ్యం లేదు. కానీ ఆమె మస్తిష్కానికి చాలా బలం ఉంది. ఒక్క లిప్తలో ఆమె శరీరంలోని రక్త ప్రసరణ అంతా ఆగిపోయింది. గుండె కూడా ఆగింది. వంట్లో అన్ని రక్తనాళాల్లో ఉన్న రక్తమంతా లిప్తలో చేతుల్లోకి వచ్చేసింది. దాంతో ఆమెకు 4 రెట్ల బలం వచ్చింది. అతన్ని పురుగును దులపరించినట్టు దులిపేసింది. పెద్దగా అరిచింది. ఆ కేకకు మీ అమ్మగారు ఉలిక్కిపడ్డారు. మళ్ళీ వాడు ఆమెను పట్టుకున్నాడు. ఇక ఆమెలో మిగిలింది ఫిజికల్ స్ట్రెంత్ మాత్రమే కాదు, బ్రతకాలనే బలం. ఆ మనోబలంతో వాడిని తిరిగి తోసేసింది. ఇంకా పెద్దగా అరిచింది. అక్కడ మీ అమ్మగారు లేచి ఏమిటమ్మా అనుకుంటూ వస్తుంది. దాంతో వాడు పారిపోయాడు. ఆ వెళ్ళడం తిన్నగా ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాడు. గంట తర్వాత ప్లేన్లో కూర్చున్నాడు. ప్లేన్ మరో 1.5 గంటలో మద్రాసు చేరింది. అతను ఎవరో కాదు, మీ అన్నయ్య బోసే. మా అన్నయ్య అని ఆశ్చర్యంతో అడిగింది లావణ్య. అదే సమయంలో తలుపు తోసుకొని లీల కూడా వచ్చింది. దాంతో కృష్ణ ఉలిక్కిపడి ట్రాన్స్ నుంచి లేచిపోయాడు. లీల వైపు చూశాడు. మీరిక్కడేం చేస్తున్నారు అంది లీల. ఇద్దరూ కంగారు పడ్డారు. తను ట్రాన్స్లో చెప్పిన విషయాలు విన్నదేమోనని. గేమ్ ఎవరు నెగ్గారు వదినా అంది లావణ్య మాట మారుస్తూ. మా మరిదిగారు. నువ్వు ఓడిపోయావా అన్నాడు కృష్ణ ఆశ్చర్యంగా.
ఏమిటో ఆట మీద మనసు లగ్నం చేయలేకపోయాను. క్షణక్షణానికి ఏదో డిస్టర్బెన్స్, ఆట మీద దృష్టి లేదు. రా మళ్ళీ ఆడదాం అంది లావణ్య. ఏం 100 రూపాయలు నేను టార్జన్ గెలిచామనా అన్నాడు కృష్ణ. అవును, ఈసారి 200 పందెం అంది లావణ్య. ఇలా కృష్ణ లావణ్య కలిసి లీలను హాస్యంతో కన్ఫ్యూజ్ చేసేశారు. నాకిక ఆట మీద లేదు, కాసేపు రెస్ట్ తీసుకుంటా అంది లీల. అయితే మేము ఆడుకుంటాం అని లేచాడు కృష్ణ. కృష్ణ లావణ్య అవతల గదిలోకి వెళ్లారు. లీల కళ్ళు మూసుకుంది, కానీ నిద్ర రావటం లేదు. ఏవేవో ఊహకందని పిచ్చి భావాలు వస్తున్నాయి. ఏదోగా ఉంది. ఎప్పుడూ తన మనసు ఇంత కల్లోల పడలేదు. ఎందుకు ఇలా అయిపోతుంది? ఆయనకు దృష్టి లేని రోజుల్లో కూడా ఇలా బాధపడలేదు. రోజు హాస్పిటల్కి తిరిగిన రోజు కూడా ఈ బాధ లేదు. కానీ కళ్ళు వచ్చాకనే తనకి బాధ హెచ్చుతోంది. లేచింది, అవతల గదిలోకి వెళ్ళింది. టార్జాన్ కృష్ణ సీరియస్గా చెస్ ఆడుకుంటున్నారు. లావణ్య వాళ్ళిద్దరి ఆటని చూస్తుంది. లావణ్య వెనక్కి తిరిగి చూసింది. గుమ్మం దగ్గర లీల నిలబడి ఉంది. ఏం వదినా మాట, ఓసారి ఇలా వస్తావా? లావణ్య లేచి వెళ్ళింది. ఇద్దరూ పరుపు మీద కూర్చున్నారు. లీల ఏం మాట్లాడటం లేదు. ఏంటి వదినా, ఎందుకు పిలిచావు? నువ్వు మరోలా అనుకోనంటే ఒక మాట అడగనా? ఏమిటి అంది లావణ్య. ఆయనకి ఆపరేట్ చేసి ఆ కళ్ళు తీసేసి మరో కళ్ళు పెట్టలేదు గతుక్కుమంది లావణ్య. కృష్ణ చెప్పినవన్నీ ఆమె గాని వినేసిందా? ఏం లావణ్య, ఆయనకేమైనా ప్రమాదమా? అలా తిరిగి ఆపరేట్ చేస్తే? లేదనుకో. అయితే డాక్టర్ గోపాలరావు గారిని సంప్రదిద్దామా? ఏమని చెప్పాలి? అయినా కళ్ళు దానం చేసే మనిషి దొరకొద్దు. ఏమైనా సరే ఆ కళ్ళని చూడలేను లావణ్య. నీదంతా ఫియర్ కాంప్లెక్స్. సరే, నీకంతగా భయం ఉంటే అలా చేద్దాం. ఇక్కడ కష్టమేమో, కావాలంటే స్విట్జర్లాండ్ పంపిద్దాం. కానీ అంత డబ్బు సంగతి నీకెందుకు, నేను చూసుకుంటా. అక్కడ నా క్లోజ్ ఫ్రెండ్స్ ఇద్దరున్నారు. అక్కడికి అన్నయ్యను పంపిద్దాం. ప్రమాదం రాదు కదా అని మళ్ళీ అడిగింది భయంగా. ఏం ప్రమాదం లేదు, గుండెకాయలనే మార్చేస్తున్నారు. ఆఫ్టర్ ఆల్ కళ్ళని మార్చేయలేరా? అయితే 1-2 నెలలు పోయాక జరగాలి అంది లావణ్య. నీ ఇష్టం, ఎప్పుడు చేసినా సరే కళ్ళు మాత్రం మార్చాలి అంది నిశ్చలంగా. కృష్ణ లీల లావణ్య వాళ్ళ ఇంట్లో 10 రోజులు ఉండి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోవడానికి తయారయ్యారు. వాళ్ళు వెళ్ళిపోతున్నారంటే లావణ్యకు దుఃఖం ఆగింది కాదు. ఇక్కడే ఉండిపోకూడదా అన్నయ్య అంది లావణ్య బాధని దాచుకుంటూ. నాకు ఉండిపోవాలని ఉంది, కానీ అక్కడ ఇల్లు ఎంత కాలమైందో మేము ఇక్కడికి వచ్చేసి. ఆ ఇల్లు అద్దెకిచ్చేయండి, మీరిక్కడ పైవాటాలో ఉండండి, మేం కిందికి మారిపోతాం. అదీగాక ఇక అక్కడ మాత్రం ఎవరున్నారు మీకు? మేమేం హైదరాబాద్ వదిలి వెళ్ళిపోవటం లేదు కదా, ఎప్పుడు కావాలంటే అప్పుడు రాలేమా అంది లీల. అది కాదమ్మా, నా దురదృష్టం కొద్దీ బోస్ పోయాడు. అబ్బాయిలో వాడిని చూసుకుంటూ గడుపుతాను. అదీ కాక మిమ్మల్ని మాకు భగవంతుడే చూపించాడు అనుకుంటా. లావణ్య నిన్ను వదినా అని పిలుస్తోంది, కృష్ణబాబుని అన్నయ్య అంటుంది. ఏ జన్మలోనో మీరిద్దరూ మా వాళ్లేనమ్మా. లేకపోతే వాడు అంత అకస్మాత్తుగా పోవడమేమిటి? వాడి కళ్ళని కృష్ణబాబుకి పెట్టడమేమిటి? నా మాట వినండి, మీరు ఇక్కడే ఉండిపోండి అంది లావణ్య తల్లి. చివరికి టార్జాన్ కూడా ఏడుస్తూ బ్రతిమాలాడు. లీల ఎవరి మాటలు వినిపించుకునే స్థితిలో లేదు. ఇక్కడ ఉంటే అనుక్షణం బోస్ తన మీద చేసిన అత్యాచారమే గుర్తుకొస్తుంది. అది తను భరించలేదు. కానీ లావణ్యను, ఆమె తల్లిగారిని, చిన్నవాడిని వదిలి వెళ్ళడానికి మనస్కరించటం లేదు. కృష్ణకు ఆ ఇంటికి వెళ్ళడానికి బుద్ధి పుట్టడం లేదు. ఏముందక్కడ? అస్తమానం తాను నవ్వుతూ అందరినీ నవ్వించే సుమిత్ర ఉందా? బావగారి ఆప్యాయత ఉందా? అదీగాక ఆ వంటిల్లు చూసినప్పుడల్లా ఆ దుర్మరణం దృశ్యమే గుర్తుకొస్తోంది. ఇక్కడ ఉండిపోతే సుమిత్ర లేని లోటును లావణ్య తీరుస్తుంది. భవిష్యత్తులో ఎప్పుడూ ఇలా సుమిత్ర తన నుంచి దూరమైపోతుందేమో దేవుడికి తెలిసే. ఇలాంటి పోలికలు, మాటలు, చలాకీతనం, హాస్యోక్తులు గల మరో సుమిత్రను లావణ్య రూపంలో సృష్టించాడేమో. అయితే తమ లీలకు ఇవ్వవలసిన స్థానం లీలకు ఇవ్వాలి. లీలకు బోస్ వలన ఎలాంటి అన్యాయం జరిగిందో తెలుసు, కానీ ఆ భారాన్ని ఆమె జ్ఞప్తికి తెచ్చుకోవడం మానేసింది. ఎంత దివ్యదృష్టి ఉన్నా తనకు ఇష్టం లేదే ఆ వ్యక్తి కానీ ఆ సంఘటన కానీ కళ్లకు కనిపించదు. అందువల్లనే బోసు సుమిత్రను చంపివేశాడనే విషయాన్ని చూడలేకపోతోంది. ఇక్కడ కానీ ఉన్నట్టయితే ఆ బెడ్రూమ్ని చూసినప్పుడల్లా బోస్ గుర్తుకొస్తాడు. ఒకసారి కనిపించాడా ఫ్లాష్లో అన్ని విషయాలు తెలిసిపోతాయి. కానీ తనలోనే బోస్ ఉన్నాడే కళ్ళ రూపంలో. దీన్ని మాత్రం లీల భరించగలదా? మెల్లగా ఆమెని మార్చాలి. ఆ కళ్ళను చూసినా ఆమెలో ఎలాంటి చలనము రాకుండా చెయ్యాలి అనుకున్నాడు కృష్ణ. లావణ్య ఆమె తల్లి ఎంత బ్రతిమాలినా వినిపించుకోకుండా ఇంటికి వెళ్ళిపోయారు. లావణ్య భరించలేకపోయింది. వారం రోజులు సెలవు పెట్టేసి కృష్ణ వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడే ఉండిపోయింది. ఆమె ఇంట్లో ఉండటం వల్ల లీలకు కాలక్షేపంగానే ఉండేది. కానీ రాత్రిళ్ళు కృష్ణ పడక గదిలోకి వెళ్ళలేకపోయేది. లావణ్య ఎంత చెప్పినా వెళ్ళేది కాదు. నిన్నిక్కడ ఒంటరిగా వదిలి నేను అక్కడ పడుకోవాలా అనేది. తన వల్ల భార్యాభర్తలు దూరంగా ఉంటున్నారేమో అనే అనుమానంతో లావణ్య ఒక రాత్రి చెప్పా చేయకుండా 9 గంటలకు కృష్ణ వాళ్ళ ఇల్లు విడిచి తన ఇంటికి వెళ్ళిపోయింది. లావణ్య ఏది అన్నాడు కృష్ణ చాలాసేపటికి. ఇంతవరకు ఇక్కడే ఉండాలి, బాత్రూమ్ గాని వెళ్ళిందేమో అంది లీల.
అంతలో ఫోన్. కృష్ణ అందుకున్నాడు. లావణ్య మాట్లాడుతోంది. రేపు ఉదయమే హాస్పిటల్కి వెళ్ళాలన్నయ్యా, అందుకని వచ్చేశాను. మాతో చెప్పి వెళ్ళొచ్చుగా. చెప్తే మీరు వెళ్ళనిస్తారా? కృష్ణ ఊహించేశాడు ఎందుకు ఆమె వెళ్ళిపోయిందో. ఒక నిట్టూర్పు విడిచి ఊరుకున్నాడు. లీలా టేబుల్ దగ్గర కాగితాలు సర్దుకుంటోంది. కృష్ణ ఆమె వైపు సాలోచనగా చూశాడు. కథ రాయాలనుకుంటున్నావా లీలా? అంది వెనక్కి తిరగకుండానే. కృష్ణ కుతూహలంగా చూశాడు. ఏం కథ అన్నాడు. ఇంకా నిర్ణయించుకోలేదు. అంటే ఇంకా ఆలోచించే స్థితిలోనే ఉన్నావన్నమాట. ఆలోచన కూడా కాదండి, ఏదో రాయాలనిపిస్తోంది. ఏం రాయాలో ఇంకా ఆకృతి ఏర్పడడం లేదు. సరే నే పడుకుంటాను, నీకు నిద్ర వచ్చినప్పుడు వచ్చి పడుకో అని కృష్ణ పడకగదిలోకి వెళ్ళిపోయాడు. లీలా గతుక్కుమంది. వచ్చి పడుకో అంటే బెడ్రూమ్లోకి రమ్మంటున్నారా? ఒళ్ళంతా కంపించనారంభించింది. ఎలా వెళ్ళాలి? ఏం వెళ్తే ఆయన నిద్రలో ఉండగా వెళ్ళి పడుకుంటే ఆయన కళ్ళు మూసుకొని ఉంటారు. మూసుకున్నంతలో తన భ్రమ ఎలా పోతుంది? భ్రమ అన్కాన్షియస్గా అనుకున్న మాట గుర్తుకొచ్చింది. ఏమో నిజంగా భ్రమేనేమో. ఆ కళ్ళు తనని నిజంగా భయపెట్టడం లేదేమో. తన భ్రమే తనని భయపెడుతుందేమో. మనసులో ఏర్పడిన భ్రమని తొలగించేసుకుంటే తను ఆయన తిరిగి మునుపట్ల బ్రతకగలరేమో. వెనకటంతటి ఆనందంతో కాపురం చేయవచ్చునేమో. ఆయన ఇప్పుడిప్పుడే సుమిత్ర షాక్ నుంచి తేరుకుంటున్నారు. ఇప్పుడు తను తన మూర్ఖపు భ్రమతో ఆయన జీవితాన్ని తిరిగి నరకప్రాయం చేయకూడదు. ఈ భ్రమని శాశ్వతంగా దూరం చేసుకోవాలి. ఆమె మనసులో జరిగే ఆలోచన క్రమానికి, భావ సంచలనానికి పడకగదిలో పడుకొని ఆలోచిస్తున్న కృష్ణ నవ్వుకుంటున్నాడు. ఆ చిరునవ్వులో ఆయన ఎంత అందంగా ఉన్నారు అనుకుంది లీల. అందం అనే భావంతో ఆమె మనసులో వెనకటి తీపి కలలు గుర్తుకొచ్చాయి. అత్తమామలు, సుమిత్ర కలిసి తనకు శోభనం ముచ్చట చేయించిన మధుర క్షణాలు గుర్తుకొచ్చాయి. ఎంత సింపుల్గా జరిగిపోయింది. ఆయన తన చేయి పట్టుకున్నప్పుడు, ముద్దు పెట్టుకున్నప్పుడు, కౌగిలించుకున్నప్పుడు తన శరీరం అంతటిలో జరిగిపోతున్న చిత్రమైన తీపి గుర్తులన్నింటినీ తన మస్తిష్కం మనిషికే అంతుపట్టని విధానంలో కోడ్స్ రూపంలో రికార్డ్ చేసేసుకుందని లీలకు తెలీదు. మస్తిష్కానికి నరాల ద్వారా పంపబడుతున్న ఈ కోడ్స్ ఆ మనిషికి ఎందుకు తెలీదో ఇప్పటికీ శాస్త్ర విజ్ఞానానికి సరైన సమాధానం దొరకటం లేదు. కఠోపనిషత్తులో శ్రవణాయాపి బహుభిర్యోన లభ్య, చాలామందికి దీనిని గురించి వినటం తటస్థపట్టం లేదు అనే ఆర్యవాక్యం ఉంది. దీనిని అంటే ఆత్మ అంటే కాన్షియస్నెస్. శోభనం నాటి రాత్రి ఆయన అలాగే తీయగా నవ్వారు. ఆ నవ్వు తనని ఆ రాత్రంతా మత్తెక్కిస్తూనే ఉంది. ఆనాటి శోభనం గదిలో వాళ్ళిద్దరే ఉన్నారు. ఇవాళ ఇంట్లో ఇద్దరే ఉన్నారు. ఈ ఒంటరితనం వాంఛల్ని రేపుతోంది. ఆయన నవ్వు మధురానుభూతుల్ని గుర్తుకు తెస్తోంది. మొట్టమొదటిసారిగా జీవితంలో తనకు కలిగిన పరవశత్వాన్ని మస్తిష్కం రికార్డ్ చేసుకుంది. మళ్ళీ ఆ ఒంటరితనం, ఆ చిరునవ్వు వెనుకటి వాతావరణాన్ని గుర్తుకు తేవడంతో ఆనాడు రికార్డ్ చేసుకున్న మస్తిష్కంలోని కోడ్స్ తిరిగి మధురానుభూతులుగా మార్చి లీలకు గుర్తు తెచ్చి శరీరాన్ని కదిపివేసింది. మనసు ఉద్రేకపడింది. మెల్లగా కాగితాలు వదిలి లైట్స్ ఆర్పి పడకగదిలోకి వెళ్ళింది. ఆయన మంచి నిద్రలో ఉన్నారు. ఎంత హాయిగా, సుఖంగా, మధురంగా నిద్రపోతున్నారు. ఏ కలలు కంటున్నారో. మెల్లగా అతని పక్కలో పడుకుంది. కృష్ణ కదల్లేదు. ఆలోచిస్తూ అనుభూతుల్ని నెమరువేసుకుంటూ కృష్ణ పక్కలో నిద్రపోయింది. ప్రసాదే సర్వ దుఃఖానాం హవిరస్కోపి జాయతే. మనసు నిర్మలమైతే దుఃఖాలన్నీ నశిస్తాయని గీత చెప్తోంది. ఇలాంటి నిర్మలత్వంతో ఒకనాడు కాదు, రెండాళ్ళు కాదు, చాలా రోజులు ఇలానే కృష్ణ పక్కలో నిద్రపోయింది. కానీ అతను మెలకువగా ఉన్నప్పుడు మాత్రం పడుకునేది కాదు. అతను నిద్రపోయే వరకు చదువుకుంటూనో రాస్తూనో కాలం గడిపేది. అతను కళ్ళు మూసుకున్నాకే అతని దగ్గరకు చేరేది. ఒకనాటి అర్ధరాత్రి కృష్ణకు మెలకువ వచ్చింది. పక్కనున్న భార్యను చూశాడు. మనోనిగ్రహం ఉన్న శరీరాన్ని అదుపులోకి తెచ్చుకోలేకపోయాడు. లైటు వేసి ఆమె అందాన్నే చూస్తూ ఉండిపోయాడు. ఆమె పక్కలో కూర్చుని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆనవాయితీ ప్రకారం కరెంట్ పోయింది. దీపం మారిపోయింది. కృష్ణ ఆమె పక్కన పడుకున్నాడు. ఆమె చెక్కిళ్లను స్పృశించాడు. పెదవుల మీద ముద్దు పెట్టుకున్నాడు. ఆమె నిద్రలోనే మత్తుగా అతని వైపుకి తిరిగింది. కృష్ణ ఆమెని తనలోకి ఇముడ్చుకున్నాడు. లీలకు మెలకువ వచ్చింది. కళ్ళు తెరిచింది. కానీ చీకటి. బయట నీలి ఆకాశం నుంచి పాలదారి పేలవంగా కాంతిని ప్రసారం చేస్తోంది. మీరా అంది అర్ధనిమీలిత నేత్రాలతో. కృష్ణ ఆమె పెదవుల్ని తన పెదవులతో కప్పేశాడు. ఆమె కూడా అతన్ని కావలించుకుంది. కృష్ణ చేతులు ఆమె బ్లౌజ్ వెనుక భాగాన హుక్స్ని విప్పుతున్నాయి. లీల మరింత దగ్గరగా అతన్ని కావలించుకుంది. కృష్ణ, లీల ఒకటైపోయారు. కరెంటు కళ్ళు తెరిచింది. గదిలో లైటు లిప్తపాటులో వెలిగింది. పారవస్యంలో ఉన్న వాళ్ళిద్దరూ ఒకేసారి ఉలిక్కిపడ్డారు. కళ్ళు తెరిచారు. లీల ముఖం కృష్ణ ముఖాన్ని తాకుతూ ఉంది. ఆమె అతని ముఖంలోకి చూసింది. భయపెట్టినట్టు కళ్ళు మెరిశాయి. లీల అతన్ని భయంతో తోసేసింది. చప్పున బెడ్ మించి లేచిపోయింది. ఉచ్ఛ్వాస నిశ్వాసాలతో ఆమె గుండె బరువెక్కిపోతోంది. శరీరం కంపించిపోతోంది. నోట మాట రావటం లేదు.
శరీరంలో అణువణువు భయంతో, సిగ్గుతో, జ్ఞాపకాల శూలపోట్లతో వణికిపోతోంది. కృష్ణ మెల్లగా ఆమె దగ్గరకు వచ్చాడు. లీలా అన్నాడు అనునయంగా. ప్లీజ్ అంది అర్థిస్తున్నట్టు. నేను లీలా? అవును అంది కళ్ళు మూసుకొని. కృష్ణ ముదువుగా ఆమె భుజాల మీద చేతులు వేశాడు. లీలా ఆమెను మరింత సున్నితంగా దగ్గరికి లాక్కున్నాడు. వద్దండి ప్లీజ్ అంది గాద్గదికంగా. ఇక ఎప్పటికీ మనం ఇంతేనా లీలా? లీల మెల్లగా అతని చేతుల్ని విడిపించుకుంది. ఏం లీలా మాట్లాడవు? మెల్లగా వచ్చి కుర్చీలో కూర్చుంది. తలొంచుకొని కింద గచ్చును చూస్తోంది. కృష్ణ నిట్టూర్పు విడిచి బెడ్ మీద కూర్చున్నాడు. కిటికీలోంచి బయటికి చూస్తున్నాడు. ఆకాశంలోంచి కోట్ల కోట్ల నక్షత్రాలు, వాటి వెనక పాలపుంత, ఆ వెనక ఇంకా ఏవో లోకాలు. ఆ లోకాల్లో కూడా ఆలోచించే జీవరాశులు ఉంటే, ఇలాంటి పరిస్థితి ఏర్పడితే అవి ఎలా ప్రవర్తిస్తాయి? అసలు ఆ జీవకోటికి ఆలోచనలు ఏ రూపంలో ఉంటాయి? మానవుడు లాంటి భావాలే ఉంటాయా? కళ్ళ ముందు చక్రాల్లా రకరకాల రంగులు కనిపిస్తున్నాయి. దివ్య దృష్టి సృష్టిస్తున్న రంగులవి. వాటి మీద దృష్టిని పోనిస్తే ఇక్కడ, ఇవాళ, ఈ రాత్రి, ఈ క్షణంలో తనకు లీలకు మధ్య ఏర్పడిన సమస్య కనిపించదు. తన సమస్యనే తాను పరిష్కరించలేని దివ్యదృష్టి అయిన తను వాళ్ళ గురించి ఆలోచించటం ఏమిటి? నిట్టూర్పు విడిచి ట్రాన్స్ నుంచి బలవంతంగా తేరుకున్నాడు. లీలా మనం ఎందుకు బ్రతుకుతున్నాం అన్నాడు. లీలా చప్పున అతని వైపు చూసింది. అతను కిటికీ వైపు చూస్తున్నాడు. ఈ జన్మకు ఒక లక్ష్యం, ఒక సాఫల్యం ఉండొద్దా? మనుషులమై పుట్టాం. కేవలం మన మనసులు చెప్పినట్టే నడుచుకోవాలా? ఏమిటి వారి భావాలకి కొంతైనా విలువ ఇవ్వొద్దా? ఏం లీలా మాట్లాడవు? ఏం మాట్లాడమంటారు? మనలాంటి సమస్య బహుశా ఏ మనిషికి రాలేదేమోనండి. వచ్చి ఉంటే వాళ్ళెలా పరిష్కరించుకున్నారో ఆ దారినే మనము పోయేవాళ్ళం అంది మెల్లగా. ఎవరికీ ఎందుకు కలగలేదు? అహల్య లేదా? సప్తఋషుల భార్యలు లేరా? అంతెందుకు సీతాదేవికి మాత్రం కలగలేదా? రావణుడు శరీరాన్ని తాకి లాక్కుపోయాడని సీతాదేవి చచ్చిపోయి ఉంటే లవకుశులు పుట్టి ఉండేవారా? లీలా చప్పున అతని వైపు చూసింది. అంటే మీకు పిల్లలు కావాలని భావమా అంది. ఉండటం తప్ప ఆమె సమాధానం ఇవ్వలేకపోయింది. తనకి మాత్రం పిల్లల మీద లేదా? తను చిన్నపిల్లగా ఉండేటప్పుడు అమ్మ అలా ఎత్తుకొని ముద్దాడి ముచ్చట పడిపోయేది. ఆ ఆనందం తనకి మాత్రం వద్దా? తన వాళ్ళు మాత్రం తనలాగే పుట్టి తన వంశం పెరగాలనే వాంఛలేదా? దానినే ఆయన లక్ష్యం, సాఫల్యం అన్నాడా? నిజమే, సీతాదేవిని రావణుడు బలాత్కారంగా లాక్కుపోయాడు. వాడిలో ఆ సాధ్విని పొందాలనే వాంఛ ఉంది. దాంతోనే నాశనమయ్యాడు. అలానే ఈ బోసు కూడా నాశనమయ్యాడు. తను సీత కంటే గొప్పదా? ఎందుకు ఈ పిచ్చి భ్రమలు, ఆలోచనలు? ఏమనుకుందో మెల్లగా లేచి వచ్చింది. పరుపు మీద కూర్చుంది. అతని భుజం మీద చెయ్యి వేసింది. కళ్ళు మూసుకుని కృష్ణని కావలించుకుంది. కృష్ణ చలించలేదు. ఆమె వైపు చూశాడు. కళ్ళు మూసుకునే ఉంది. వాంఛ కలిగినప్పుడు పారవస్యంతో మూతలు పడే కళ్ళులా లేవు. ఏదో బలవంతంగా తనతో ఉండటానికి వస్తున్నట్టుంది. నీ దేహం కోసం ఇంత చెప్పాననుకుంటున్నావా లీలా? లేదండి అంది తలెత్తి. మరెందుకు కళ్ళు మూసుకున్నావు? ఆమె కళ్ళు తెరిచింది. అతని కళ్ళల్లోకి చూసింది. ఆవేదన అణుచుకోలేక, ఆవేశం అదుపులో పెట్టుకోలేని ఆక్రందన, పాము నోటికి ఎరకాబోతున్న భావంతో ఇక దుఃఖాన్ని ఆపుకోలేక పరుపు మీద వాలిపోయింది. కృష్ణ నిట్టూర్పు విడిచి లేచాడు. లైట్ ఆర్పి స్విచ్ దగ్గరే క్షణం నిలబడ్డాడు. అంతా చీకటి. ఇలాంటి చీకటిని అతను 7 ఏడాది పాటు అనుభవించాడు. అలాంటి చీకట్లోనే లీలతో కాపురం చేశాడు. అప్పుడు లైట్ వేసి ఉండేదో ఆర్పేసి ఉండేదో తెలిసేది కాదు తనకి. కానీ స్పష్టంగా లీల కనిపించేది. ఆ చూపుతోనే లీలను కావలించుకునేవాడు. మనోనేత్రంతో ఆమె ప్రతి అవయవాన్ని చూసేవాడు. కానీ ఇప్పుడు లీల దీపం లేనప్పుడు తనని చేరి వెలుతురు పడగానే హడలిపోతోంది. అంటే ఆమె మనోనేత్రాన్ని బలవంతంగా మూసేసుకుంటుందనుకోవాలా? అలానే వెలుతురున్నప్పుడు కూడా ఆ బోస్ స్పృహను మర్చిపోవచ్చుగా. ఎందుకు చేయలేకపోతోంది? నిట్టూర్పు విడిచి మెల్లగా వచ్చి ఆమె పక్కనే కూర్చున్నాడు. ఆమె శరీరాన్ని తాకనైనా తాకలేదు. అలానే నిద్రపోయాడు. లీలకు మాత్రం నిద్ర రావటం లేదు. తనకి ఆయన భావిస్తున్నట్టు మనోనేత్రం మూసుకుపోయిందా? ఏమో, ఎంతైనా తను మనిషి. శరీరం ఆయన్ని కోరుకుంటున్నా మనస్సు తిరస్కరిస్తోంది. ఆయనే కదా అప్పుడు ఇప్పుడు. ఆయనలో ఎలాంటి మార్పు లేదు. ఒక అవయవం పోయి మరొకరిది ఆ స్థానంలోకి వచ్చినా ఆయనలో లేని మార్పు తనెందుకు పొందాలి? తను విక్టిమ్. ఆ భావం పోతే గాని తనుగా ప్రవర్తించలేదు. కానీ ఈ జన్మలో పోదది. ఆ భావం పోవాలంటే ఆయనలో కలిసిపోయిన ఆ దుర్మార్గుడే కళ్ళు తీసివేయాలి. శరీరం ఉద్రేకమైపోతుంది. వాడి కళ్ళు ఆయనలో ఉండకూడదు. ఆయన మహర్షి, వాడు రావణుడు. మహర్షి లాంటి ఆయనలో రాక్షసుడి దృష్టిని తను భరించలేదు. చప్పున లేచింది. లైట్ వేసింది. ఆయన నిద్రలో ఉన్నారు. ఆయన కనురెప్పల కింద వాడి రాక్షస అవయవాలు ఎంత ధైర్యంగా ఉన్నాయి. దొంగలా కనురెప్పల వెనక దాక్కున్నాడు. ఆయన మహర్షి కాబట్టి వాడిని క్షమించి వాడికి ఆశ్రయం ఇచ్చారు.
కానీ తను సహించలేదు. ఆ కళ్ళని తీసేయాలి, పీకెయ్యాలి, నాశనం చేసేయాలి. తను ఏం చేస్తున్నది తెలుసుకోలేకపోయింది. దెయ్యం పట్టిన దానిలా డ్రాయర్ తెరిచి చాకు తీసింది. గబగబా బెడ్ దగ్గరికి వచ్చింది. కళ్ళను పొడి చేయడానికి చెయ్యి ఎత్తింది. కృష్ణ కళ్ళు తెరిచారు. ఆ దృష్టికి ఆమె హిప్నటైజ్ చేసినట్టు అలానే ఉండిపోయింది. ఆమె శరీరం మొత్తం బిగుసుకుపోయింది. మెదడు మొద్దుబారిపోయింది. ఏ అవయవం కదలటం లేదు. కృష్ణ కూడా అలాగే ఆమెను చూస్తూ ఉండిపోయాడు. ఈ చిత్రహింస నేను భరించలేను లావణ్య. నేను పడుతున్న బాధ గురించి కాదు, నా వల్ల ఆయన పడుతున్న మనోవ్యధ. అది తలుచుకుని అనుక్షణం ఎంత కృంగిపోతున్నానో భగవంతుడికే తెలియాలి. నేను ఉండి ఆయన్ని హింసించే కంటే పోవడమే మంచిది. నేనెందుకు ఆయన జీవితంలోకి వచ్చానో నాకు తెలీదు. వచ్చిన క్షణం నుంచి ఆయనకి బాధలే కానీ సుఖాలు లేవు. కష్టాలే తప్ప ఒక్కరోజు సుఖంగా లేరు. ఒక్కనాడు కూడా ఆయన్ని సుఖపెట్టలేదు. ఆయన ఏ జన్మలోనో పాపం చేసుకున్నారు. దాన్ని శిక్షించడానికి నేను ఈ జన్మలో ఈ రూపంలో ప్రవేశించాను. లేదా నేనే పాపం చేసుకున్నానేమో. అది తీరిపోయింది అనిపిస్తోంది. నేను ఇక పోతాను లావణ్య. ఆయన్ని నీ అన్నగా నీ చేతుల్లో పోతాను ఏడుస్తూ చెప్తోంది లీల. టేబుల్ మీద పేపర్ వెయిట్ని చూస్తూ ఆమె మాటల్ని వింటోంది లావణ్య. ఆమె ముఖంలోకి చూడటం లేదు. చెప్పి ఆగిపోయిన లీల వైపు చూసింది లావణ్య. ఆమె కళ్ళ నుంచి ధారాపాతంగా వస్తున్న కన్నీళ్లను చూసింది. పోయేదానికి ఆ కన్నీళ్లు కూడా ఎందుకు అంది సాధ్యమైనంత వరకు ఆవేశాన్ని అణుచుకుంటూ. ఈ పరిస్థితిలో ఏడవకేం చేయగలను? అదే ఎందుకు ఏడవడము అని పోవడానికి నిశ్చయం చేసుకున్న తర్వాత ఇక ఏడుపుకి తావెక్కడా? అంటే ఆయన్ని విడిచిపోవడానికి నీకు మనస్కరించడం లేదన్నమాటే కదా అని లేచి ఆమె భుజం మీద చేయి వేసి, చచ్చిపోవడం అనేది మనం అనుకున్నంత తేలిక విషయం కాదు వదినా. మనిషిగా బ్రతికున్నంతసేపు నువ్వు ఇష్టం ఉన్నా లేకపోయినా నీ మనసు చెప్పినట్టు వినాల్సిందే. నీకు అతీంద్రియమైన శక్తులున్నాయి. అయినా మనసు కల్పిస్తున్న భయానికి, మనోవ్యాకులతకు, భ్రమలకు నువ్వు ఎందుకు లొంగిపోతున్నావు? నీకు మామూలు మనుషులకు లేనంత ఆత్మనిగ్రహం ఉంది వదినా. దాంతో మనసుని అదుపులో పెట్టుకో. అదే నాకు చేత కావటం లేదు లావణ్య అంది విచారంగా లీల. చేత కాకపోవడం ఏమిటి? థాట్ వేవ్స్ని పంపి అన్నయ్యను నడిపించావే. టెలిపతి, క్లెయిర్ వాయిన్స్తో 3 కాలాలని తెలుసుకుంటున్నావే. అయినా కేవలం రూపురేఖలు లేని మనసుకి లొంగిపోవడం ఏమిటి? నాకంత విజ్ఞానం లేదు లావణ్య. అనుకుంటున్నావు. నీకు ఉన్న జ్ఞానం అతీంద్రియ జ్ఞానం వదినా. నిన్ను అన్నయ్యను చూశాక నేను కొన్ని మన పూర్వ గ్రంథాలని చదివాను. నాకున్నది కేవలం పాశ్చాత్యులు, ముఖ్యంగా పశ్చిమ దేశ మేధావులు గ్రంథస్థం చేసిన విజ్ఞానమే. వాళ్ళు కూడా తూర్పు దేశ మేధావులు చెప్పిన విషయాలతోనే ప్రభావితులయ్యారని చెప్పుకుంటున్నారు. జ్ఞాననేత్రం అని మన ఋషులు చెప్పింది ఇవాళ మెదడులో బఠాణి గింజంత ప్రమాణంలో ఉన్న పీనియల్ గ్లాండ్ అని అంటున్నారు. అనంత విశ్వం నుంచి వచ్చే కాస్మిక్ కిరణాలని రెగ్యులేట్ చేసేది ఈ గ్రంథే అంటున్నారు. కాస్మిక్ కిరణాలని రెగ్యులేట్ చేయగలిగిన ఈ గ్రంథి వల్ల అతీంద్రియ జ్ఞానం సంభవిస్తుంది అంటున్నారు కొందరు. భగవద్గీతలో ఉండే ఒక శ్లోకం చదివి నిజంగా ఆశ్చర్యపోయాను. శ్లోకం గుర్తులేదు, భావం చెప్తున్నా. అసక్తతకు ఉనికి లేదు. సత్వస్తువునకు అంటే ఆత్మకు వినాశనము లేదు. ఈ రెండింటి యొక్క తుది స్వరూపాన్ని తత్వవేత్తలు చూశారు. సత్ అంటే భూత భవిష్యత్ వర్తమాన కాలం. అసత్ అంటే 3 కాలాల్లో లేనిది, మళ్ళీ ఉన్నట్లు తోచేది అని లావణ్య అంటూ ఉండగా లీలా శ్లోకం చెప్పింది. నానతో విద్యతే భావో నా భావో విద్యతే నతః ఉభయోరపి దృష్టో నస్త్వయో సత్వ దర్శిభిః అంది లీల. లావణ్య చిరునవ్వు నవ్వింది. అర్థం చెప్పగానే శ్లోకాన్ని చెప్పగలిగిన జ్ఞానివి. నీకు విజ్ఞానం లేదంటావేం వదినా? నేను భగవద్గీతను ఒకేసారి చదివాను. అయినా నీకు గుర్తుండిపోయింది. అదే నీ భయానికి, భ్రాంతికి కూడా కారణమవుతుందేమో మరి అనుకుని ఇవాళ పశ్చిమ దేశస్థులైన శాస్త్రజ్ఞులు, మనస్తత్వ శాస్త్రవేత్తలు ఎవరైనా కానీ, పదార్థ విజ్ఞాన శాస్త్రవేత్తలు కానీ, జీవశాస్త్రజ్ఞులు కానీ అంతా ఒకే రకంగా ఒకే విషయాన్ని చెప్తున్నారు. మనసు, ఆత్మ, పరమాత్మ అని గీతలో ఏనాడో చెప్పిన దాన్ని వాళ్ళిప్పుడు మైండ్, కాన్షియస్నెస్, సూపర్ కాన్షియస్నెస్ అని ప్రయోగాలతో నిరూపిస్తున్నారు. మైండ్, మనసు శరీరానికి సంబంధించింది. శరీరం నశించగానే అంటే మనిషి చచ్చిపోగానే దాంతోపాటే మనసు పోతుంది. కానీ శరీరానికి శక్తినిచ్చేది ఏమిటి? ఆ శరీర ధారణకు పూర్వం మనం నిత్యాత్మ స్వరూపంగా ఉన్నాం అని గీతలో ఉంది. అంటే ఆ శక్తి కాస్మిక్ శక్తి, అదే కాన్షియస్నెస్. మరి కాన్షియస్నెస్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్తుంది? అంటే పరమాత్మలో కలిసిపోతుంది, సూపర్ కాన్షియస్లో కలిసిపోతుంది. మళ్ళీ అక్కడి నుంచే తిరిగి రావచ్చు. మన ఆధ్యాత్మిక గ్రంథాలు ఆ శక్తిని పరమాత్మ అంటుంటే శాస్త్రజ్ఞులు సూపర్ కాన్షియస్ అంటున్నారు. అలాంటి సూపర్ కాన్షియస్నెస్ మామూలు మానవులకు ఉండదు. నీలోనూ అన్నయ్యలోనూ ఉంది. అలాంటి పరమాత్మలైన మీరు కేవలం శరీరంతో పాటే
నాశనమయ్యే మనసుకి భయభ్రాంతులు కావటం ఏమిటి వదినా? లీలా బలహీనంగా చిరునవ్వు నవ్వింది. నాకు ఆధ్యాత్మిక తత్వాన్ని బోధిస్తున్నావా లావణ్య? కాదు వదినా, మన ఆధ్యాత్మిక తత్వాన్ని ఆధునిక శాస్త్ర విజ్ఞానము, రుజువులు, సాక్ష్యాలతో ఎలా ప్రిడిక్ట్ చేస్తున్నారో నేను చెప్తున్నా. ఇప్పుడు నీకు నీ అజ్ఞాన సమ్మోహనం తొలగిందా అని కృష్ణ పరమాత్మ అర్జునుడిని అడిగినట్టు అడిగింది. లీల నవ్వేసింది. స్మృతిర్లబ్ధ అంది. అంటే అంది లావణ్య అర్థంగాక. ఆత్మ విషయమగు స్మృతి వచ్చింది. అయితే నడు, అన్నయ్య దూర్తుడు కాడు, రాక్షసుడు కాడు, మహర్షి. ఆయనతో కలిసి ఉండొదునా అంది ఆమెను లేపుతూ. లీలా కదల్లేదు. కానీ నాకు నష్టహ మోహక అంది నిర్లిప్తంగా. ఆ ఏడ్చేది తెలుగులో ఏడు లేదా ఇంగ్లీష్లో ఏడు. సంస్కృతంలో ఏడిస్తే అర్థంగాక నేను ఏడుస్తున్నా. దాంతోబాటే నాకు నా మోహం కూడా తొలగిపోయింది లావణ్య అంది రెడ్డొచ్చి మొదలాడినట్టు. లావణ్య తలపట్టుకొని కూలబడిపోయింది. లీలలో మానవాతీత శక్తులున్నాయి. ఇంట్యూషన్ ఉంది, సిక్స్త్ సెన్స్ ఉంది, టెలిపతి, క్లేర్వాయిన్స్, ప్రికాగ్నియేషన్, భవిష్యత్తుని తెలుసుకోగలిగే జ్ఞానం, రెట్రోకాగ్నియేషన్, భూతకాలంని తెలుసుకునే శక్తి ఉన్నాయి. అయితే ఇవన్నీ ఆమెలో కలగాపులగం అయిపోయాయి. అందుకు ఒకటే కారణం కనిపిస్తోంది. ఆమె పెరిగి తిరిగిన వాతావరణం. తండ్రి ఎంత క్లబ్బులో తిరిగినా, ఎంత లాయర్ అయినా ఆయన సంస్కృతం చదివాడు. అతని పాండిత్యం ఆమెకు సహజంగానే అబ్బింది. తల్లికి దైవభక్తి, ఛాందస భావాలు. దైవభక్తి వల్ల ఆమెలో సహజంగా ఉన్న దివ్యదృష్టి పెరిగింది. ఛాందసం వల్ల భయం, మనోవ్యాకులత హెచ్చింది. కాలేజీ చదువు ఆమెకు ఆధునిక విజ్ఞానాన్ని ఇచ్చింది, కానీ ఆచరణలో పెట్టలేకపోయింది. ఇక్కడే ఆమెకు తెలియకుండానే ఆధ్యాత్మిక భావాలు పెరిగిపోయాయి. కృష్ణ ఉత్తరం రాసినా అందుకే సమాధానం ఇవ్వలేకపోయింది. రైలు ప్రమాదంలో కృష్ణ దైవికంగా ఆమె ప్రతి అవయవాన్ని తాకడంతో ఆ శరీరం ఆయనకి అంకితం చేయాలనుకుంది. ఆ ఆధ్యాత్మిక తత్వంలో ఈనాటి శాస్త్ర విజ్ఞానం కూడా ఉందని తెలుసుకుంటే మిసెస్ గ్యారెట్ అంత గొప్ప క్లెయిర్ వాయింట్ అయి ఉండేది. లేదా కనీసం మిసెస్ జీన్ డిక్షన్ లేదా మేడం డేవిడ్ లాగైనా అయి ఉండేది. కానీ ఏమీ కాలేక కేవలం ఒక కృష్ణకు భార్య అయిన లీలగా మాత్రం ఉండిపోయింది. ఆనాటి కృష్ణుడికి రుక్మిణి అర్ధాంగి అయినట్టే. కానీ ఈ కృష్ణ అష్టభార్యల భర్త శ్రీకృష్ణుడు కాదు. ఒకవేళ అయినా ఇంద్రుడి భార్య శచీదేవిలా ఉండిపోయేదో, లేక సప్తర్షుల భార్యల మీద కన్నేసిన అగ్నిదేవుణ్ణి, స్వాహాదేవి వాళ్ళ రూపాలతో వచ్చి ఉండేదేమో. ఇంతలో ఫోన్ మోగింది. లావణ్య అందుకుంది. కృష్ణ గొంతు గుర్తుపట్టింది. హలో అన్నయ్య, ఏమిటి కథ అంది లావణ్య లీల వైపు చూస్తూ. మా కృష్ణ అన్నయ్య అంది. లీల కూడా అక్కడే ఉందా ఇంకా? ఒక ముఖ్య విషయం. నేను 2 రోజుల పాటు ఆదిలాబాద్ ప్రాంతానికి వెళ్తున్నాను. మైన్స్ చూసి రావాలి. 2 రోజుల్లో వచ్చేస్తాను. నిజమేనా? లేక అప్పట్లా ఏ పోలీసు వాళ్ళైనా లాక్కుపోతున్నారా? నో, అదేం కాదు, ఒక్కడనే వెళ్తున్నా. పోనీ లీలను కూడా తీసుకెళ్ళకూడదు? అక్కడంతా అడవి, రాళ్ళు, గుట్టలు. వద్దు. ఆ విషయం మరి వదినతోనే చెప్పు. రిసీవర్ అందుకుంది లీల. హలో అంది హుషారుగానే. నీకు రావాలని ఉందా అక్కడికి లీలా? అయినా పని మీద వెళ్తున్నప్పుడు నేనెందుకు? అయితే లావణ్య ఇంట్లో ఉంటావా? అయితే లావణ్యనే మన ఇంటికి తీసుకెళ్ళు. రాత్రుళ్ళు మా ఆఫీస్ ప్యూన్ వచ్చి పడుకుంటాడు. వద్దండి, మాకేం భయం లేదు. మీరిప్పుడు ఇంటికి రారా? ఎందుకు? బట్టలు తీసుకోరు? నేను ఇంటి దగ్గర నుంచే మాట్లాడుతున్నాను. 2 రోజులేగా, 2 జతలు మాత్రం తీసుకెళ్తున్నా. అలాగేనండి, మరి వెళ్ళిరానా? అంది. గుడ్ లక్, చీరియో లాంటి మాటలు అనకుండా. అయితే 2 దినాల్లో వస్తానన్న మనిషి వారం రోజుల వరకు రాలేదు. కబురు లేదు. ఆమెకు పిచ్చెక్కినట్టుంది. వారం రోజులు. ఎప్పుడు ఆయన్ని విడిచి ఇంతకాలం ఉండలేదు. ఆయన నిజానికి ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉన్నా దగ్గరే ఉన్నట్టుంది. అయినా ఇక్కడ లేరు అనే భావం వచ్చేసరికి ఏదో బాధ కలిగేది. వారం దినాలు ఎలా విడిచి ఉండగలిగింది? పోనీ తనే అక్కడికి వెళ్తే? ఆయన రమ్మన్నప్పుడు రాలేనని చెప్పి ఇప్పుడు దగ్గరికి వెళ్ళిపోవడానికి ఈ కంగారు ఏమిటో. ఆ రాత్రంతా కలత నిద్రలోనే ఉంది. పక్కన బెడ్ మీద లావణ్య ఏదో పుస్తకం చదువుకుంటోంది. భగవద్గీతలా ఉంది. దానిలో భావం అర్థం కానప్పుడల్లా పుస్తకం గుండెల మీద పెట్టుకొని ఆలోచించేది. వేదాంతానికి, తను చదివిన శరీర శాస్త్రానికి ముడిపెట్టి ఆలోచించేది. ఆ చదివేది ఆమె కోసం కాదు, తన తత్వాన్ని అర్థం చేసుకునేందుకు లావణ్య ప్రయత్నిస్తోంది అనుకునేది లీల. ఎప్పుడు నిద్రపోయిందో తెలీదు. తెల్లవారుతూ ఉండగా లీలా ఉలిక్కిపడి లేచింది. ఏదో కల. ఆయనకు ఏదో ప్రమాదం కలగబోతున్నట్టు అనిపించింది. అది ఎలాంటి ప్రమాదమో మాత్రం అర్థం కాలేదు. లీలా పక్కకు చూసింది. లావణ్య గుండె మీద పుస్తకం ఉంది. లీల మెల్లగా పుస్తకాన్ని తీసింది. లావణ్య ఉలిక్కిపడి లేచి పుస్తకాన్ని పట్టుకుంది. తనది అనుకున్న దాన్ని ఎవరో తీసుకుపోతున్నారు అనే భావంతో. కళ్ళు తెరిచేసరికి లీలా పక్కలో కూర్చుని ఉంది. ముఖంలో భయం స్పష్టంగా కనిపిస్తోంది. ఏమిటి వదినా అంది. లీల ఊపిరి బిగబట్టి ఒక్కసారిగా నిట్టూర్పు విడిచింది. మనం ఆయన దగ్గరికి ఇవాళ వెళ్దామా? ఏం అంది లావణ్య. ఆయనకి ఏదో ప్రమాదం రాబోతోంది. లావణ్య మెల్లగా లేచింది. ఎలాంటి ప్రమాదం?
ఏమో తెలియటం లేదు. ప్రమాదం అని సింబాలిక్గా అనిపిస్తోంది. ఎప్పుడు రాబోతోంది ప్రమాదం? కాలం తెలియలేదు. 4th డైమెన్షన్ మిస్ అయిందన్నమాట అనుకుంది లావణ్య. అయితే బయలుదేరదామా? కంగారేం లేదులే. అదేం? లీలా క్షణం ఆలోచించి సరే వెళ్దాం అంది. అయితే ఒకసారి హాస్పిటల్కి వెళ్ళి వచ్చైనా లీల తలూపింది. లావణ్య హాస్పిటల్కి వెళ్ళేసరికి ఒక సీరియస్ కేసు వచ్చింది. వెంటనే ఆపరేషన్ చేయకపోతే చాలా ప్రమాదం అనుకుంది లావణ్య. ప్రమాదం అనేది ఎవరికి సంబంధించిన ప్రమాదం? మనిషినే పీడిస్తుంది. ఎదురుగా ప్రమాద స్థితిలో ఉన్న రోగిని వదిలి ఎలా వెళ్ళిపోవటం? తను డాక్టర్గా నిర్వర్తించాల్సిన బాధ్యత ఒక పక్క, రాబోతున్న ప్రమాదాన్ని తప్పించవలసిన విధి మరోపక్క. క్షణం బేరీజు వేసుకుంది. ఆపరేషన్కి ఉపక్రమించింది. అదృష్టవశాత్తు 3 గంటల్లో ఆపరేషన్ పూర్తయి రోగికి ప్రమాదం తప్పింది. వెంటనే లీల దగ్గరకు వచ్చేసింది. క్షమించు వదినా, ఒక సీరియస్ కేస్. పర్వాలేదు అంది లీల చిరునవ్వుతో. ముఖంలో ఏ కంగారు కనబడలేదు. అన్నయ్యకు ప్రమాద స్థితి అయితే ఈ క్లెయిర్ వాయిట్ ఇలా ఇంత తాపీగా ఉండలేదు. మేధస్సు అల్లకల్లోలమైపోతుంది. మనసు నిలబడదు. ధైర్యం వచ్చింది లావణ్యకు. నిట్టూర్పు విడిచింది. నడు బయలుదేరదాం. ముందు భోంచేయి తాపీగా అంది లీల. భోజనం అయ్యాక బయలుదేరారు. నీకు మంచి శుభవార్త వదినా అంది లావణ్య కారు నడుపుతూ. ఏమిటి? ఇప్పుడు చెప్పను, అన్నయ్యతో కూడా కలిపి చెప్తాను. కారు స్పీడ్గా పోతోంది. చీకటి పడిపోయింది. అసలే చలికాలం. వెళ్లేది కొండదారి. చుట్టూ దట్టమైన అరణ్యం. చలి వణికించేస్తోంది. కారు గ్లాస్ డోర్స్ అన్నీ మూసేశారు. ఇది ఫారెన్ కారా అంది లీల. ఎయిర్ టైటా అంది యథాలాపంగా. మళ్ళీ ఏదో గుర్తొచ్చి ఏం అలా అడుగుతున్నావు అంది లావణ్య. ఏం లేదు ఊరికే అని పక్కనున్న కారుడో గ్లాసు కొద్దిగా దింపింది. లోపలికి రయ్యిన చలిగాలి కొట్టింది. లీల మళ్ళీ గ్లాస్ వేసేసింది. ఇలా 4-5 సార్లు చిన్నపిల్లలు కొత్త వస్తువుతో ఆడుకుంటున్నట్టు గ్లాస్ దించడం ఎత్తడం చేస్తోంది. లావణ్య ఓ కంట కనపడుతూనే ఉంది. ఉక్కగా ఉందా? లేదు అంది లీల. కారు చాలా స్పీడ్గా అడవిదారం మెట ఘాట్ రోడ్లో మెలికలు తిరుగుతూ పోతోంది. లీలా ఉలిక్కి పడింది. అది లావణ్య కంఠస్వరం కాదు, ఆయనది. మళ్ళీ కృష్ణస్వరం. లీల వెనక్కి చూసింది. చప్పున ఒక నిట్టూర్పు విడిచింది. ఇంకా దాదాపు 40 మైళ్ళు దూరం ఉంది ఆయనున్న చోటు. ఈ స్పీడ్లో వెళితే 30 గంటలో చేరుకుంటారు. మరి కాస్త వేగం హెచ్చించు లావణ్య ఉలిక్కిపడి పక్కకి లీల వైపు చూసింది. ఏదో ఆలోచిస్తోంది లీల. అంటే ప్రమాదకాలం తెలుస్తోందా లీలకు అనుకుంది. ఆమెను మాట్లాడించకుండా యాక్సిలేటర్ నొక్కింది. కారు కూడా చలికి స్పీడ్కి వణికిపోతున్నట్టు గెంతుకుంటూ పోతోంది. వర్కింగ్ స్పాట్ నుంచి కృష్ణ సాయంకాలమే గెస్ట్ హౌస్కి వచ్చేసి భోంచేసి గదిలో పడుకున్నాడు. గెస్ట్ హౌస్ నౌకరు కృష్ణ భోంచేయడంతో ఎక్కడికో బయలుదేరాడు. ఆ ఎక్కడికో తెలుసుకున్న కృష్ణతో వచ్చిన ప్యూన్ నేను వస్తానయ్యా అన్నాడు. నేను అక్కడికి వెళ్ళటం లేదయ్యా అన్నాడు నౌకరు. నాకు తెలుసులేవయ్యా, సుక్కేసుకోవడానికి వెళ్తున్నావులే. మరి అయ్యగారిని ఒక్కరిని ఈ అడవిలో వదిలేసి వెళ్తే బాగుంటుందా? ఆయన చదువుకుంటున్నారు. చదివేటప్పుడు ఎవ్వరిని పిలవరు అని ప్యూన్ అంటుండగానే కృష్ణ రామయ్య అని పిలిచాడు. ప్యూన్ రామయ్య ఉలిక్కిపడి కృష్ణ దగ్గరికి వెళ్ళాడు. కొంచెం కాఫీ తీసుకొస్తావా? రామయ్య తల గోక్కున్నాడు. కాఫీ పాలు సాయంకాలమే అయిపోయాయి బాబయ్య, గ్రామంలోకి వెళ్ళి తెమ్మంటారా? అన్నాడు కృష్ణ. వాడు ఆనందంగానే వెళ్ళి నౌకర్తో పాటు గ్రామానికి బయలుదేరాడు. గ్రామం సరిగ్గా అక్కడికి 4 మైళ్ళు సైకిల్ వేసుకుని బయలుదేరాడు. స్పీడ్ హెచ్చించు లావణ్య అంది లీల. లావణ్య మరికాస్త స్పీడ్ హెచ్చించింది. ఎందుకా కంగారు వదనా? అక్కడ అన్నయ్యకు ప్రమాదం కానీ అంటుండగానే లీల ఆమెను ఆపింది. ఏం లేదులే, నేను సుమంగళిగానే పోతానని నా జాతకంలో ఉంది. మనం ఇప్పుడెంత స్పీడ్లో వెళ్తున్నామో తెలుసా? అక్కడ కృష్ణకు స్పీడ్గా వస్తున్న ఒక వస్తువుకి ప్రమాదం రాబోతుంది అనిపించింది. ఉలిక్కిపడ్డాడు. క్షణం ఆలోచించాడు. ఎందుకంత స్పీడ్ లీలా అన్నాడు కలలో కలవరిస్తున్నట్టు. ఆ మాటలకి ఉలిక్కిపడింది లీల. మీ దగ్గరికి త్వరగా వచ్చేయాలండి అంది. ఎవరి దగ్గరికి అంది లావణ్య పక్కకు చూసి. ఆయన దగ్గరికే అంది లీల. ఆయన అంటే దేవుడు అని అర్థం కూడా ఉంది లీలా అనుకున్నాడు కృష్ణ. దేవుడి దగ్గరికి వెళ్ళడం అంటే చావు అనే కదా అని అన్నాడు కృష్ణ బెడ్ మీద కదులుతూ. లీల చిరునవ్వు నవ్వింది. అంతకంటే నాకు కావాల్సింది ఏముందండి అంది. లావణ్య లీల వైపు చూసింది. మళ్ళీ కాస్త స్పీడ్ తగ్గించింది. తగ్గించిన వేగం చాలా తక్కువే అయినా లీల అతీంద్రియం గ్రహించేసింది. స్పీడు తగ్గించకు లావణ్య, ఈ స్పీడ్ అయితేనే కరెక్ట్గా టైం క్యాలిక్యులేషన్ సరిపోతుంది. లావణ్యకు ఆ భాష కోడు అర్థం కాలేదు. స్పీడు హెచ్చించింది. లీలా అని కంగారుగా అరిచాడు కృష్ణ. ఉలిక్కిపడి కంగారు పడిపోయింది. వెనక్కి తిరగలేదు, ముందుకే చూస్తోంది. ఆయన ఎందుకంత కంగారు పడిపోతున్నారు? ప్రమాదకాలం దగ్గరకు వచ్చేస్తోందా? ఇంకా స్పీడు హెచ్చించు లావణ్యకు భయం వేస్తున్న లీల మాటని ఆచరణలో పెట్టింది. వద్దు వద్దు అని నరుస్తున్నాడు కృష్ణ. కారులో లీల లావణ్య స్పష్టంగా కనిపిస్తున్నారు అతనికి. అంతకంటే స్పష్టంగా కనిపిస్తున్నది కొండ చుట్టూ మెలికలు తిరిగిన రోడ్డు.
కారుకి దాదాపు 200 గజాల దూరంలో పెద్దగా రోడ్డు వంకర తిరిగి ఉంది. ఆ వంకర దగ్గర అప్పుడే పడిపోయిన పెద్ద చెట్టు స్పష్టంగా కృష్ణకు కనిపించింది. లీలా, కారు ఆపించు, ఆపేయమని లావణ్యకు చెప్పు అని అరుస్తున్నాడు. ఆ మాట కారులో లీలకు స్పష్టంగా వినిపిస్తున్న ఆ మాటల్ని పట్టించుకోలేదు. మీరు గదిలోంచి బయటకు వెంటనే వచ్చేయండి అని అరుస్తోంది. ఆ ట్రావెలర్స్ బంగ్లా పక్కన పెద్ద కొండ ఉంది. కొండ మీద ఉన్న పెద్ద రాయి మృత్యువులా కనిపిస్తోంది. దొర్లిపోయి బంగళాని, సర్వెంట్ క్వార్టర్స్ని నాశనం చేసేంత భయంకరంగా చూస్తుంది. ప్లీజ్ బయటకు వచ్చేయండి అరుస్తోంది లీలా. కారు ఆపేయమను లీలా. లీలా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను. లీలా, ఆపు ఆ కారుని, ఆపు ఆపు ఆ గదిలో అరుస్తున్నాడు. మీరు బయటకు వచ్చేయండి, నా పసుపు కుంకుమని నిలపండి. ఏవండి, ముందు నా మాట వినండి లీలా అరుస్తోంది. పెద్ద టర్నింగ్ దగ్గరకు వచ్చేసింది. లావణ్య బ్రేక్ వేయబోయింది, కానీ బ్రేక్ ఫెయిల్ అయింది. కారు వశం తప్పింది. లీలా, కారుని కుడిపక్కకు తిప్పకండి, ఎడంవైపుకి తిప్పమను, ఎడంవైపుకి తిప్పమను, ఎడంవైపుకి అతను అరుస్తూనే ఉన్నాడు. కారు నడుపుతున్న లావణ్యకు టర్నింగ్లో రోడ్డు మీద అడ్డంగా పడి ఉన్న చెట్టు కనిపించింది. కెవ్వున కేక వేసింది. కుడిపక్కకు తిప్పేసింది. కారు రోడ్డు మించి ఒక జంప్ చేసి రాళ్ల మించి, గతుకుల మించి పిచ్చిగా వశం తప్పిపోతోంది. ఒక 100 గజాల దూరంలో పెద్ద నీళ్ల గుంట ఉంది. కారు వెళ్ళి ఆ గుంటలో పడిపోయింది. గుంట సరిగ్గా 8 అడుగుల లోతు ఉంది. అందులో కనిపించకుండా కూరుకుపోయింది కారు. ఇదంతా నిస్సహాయంగా చూస్తున్న కృష్ణ ఉలిక్కిపడి చప్పున బంగాళా బయటకొచ్చాడు. జీపులో ఎక్కి స్టార్ట్ చేశాడు. అతని జీప్ 10 గజాలు వచ్చిందో లేదో కొండ అంచున ఉన్న పెద్ద బండరాయి దొర్లుకుంటూ వచ్చి బంగళాని, సర్వెంట్ క్వార్టర్స్ని లిప్తపాట్లో నేలమట్టం చేసి పారేసింది. కృష్ణ వెనక్కి చూడలేదు. జీప్ని మ్యాక్సిమం స్పీడ్లో పోనిస్తున్నాడు. అక్కడ నీటి మడుగులో కారు జలసమాధి అయిపోయింది. లావణ్యకు మతిపోయి నోటమాట లేదు. భయంతో వణికిపోతోంది. లీల మెడలో మంగళసూత్రం తీసి కళ్ళకద్దుకుని తృప్తిగా నిట్టూర్పు విడిచింది. లావణ్య అంత భయంలోనూ లీల వైపు చూసింది. ఆయనకు ప్రమాదం తప్పింది లావణ్య అంది లీల. లావణ్య వణికిపోతూ కారులో టార్చ్ లైట్ వేసి చుట్టూ చూసింది. లోపల తప్ప బయటేం కనిపించటం లేదు. కారు 8 అడుగుల నీటి కింద ఉంది. ఎక్కడున్నాం వదినా అంది లావణ్య పొడిగా. చిరునవ్వు నవ్వి ఊరుకుంది లీల. లావణ్య కారు డోర్ తెరవపోయింది. వద్దు, డోర్ తెరవద్దని లావణ్యకు చెప్పు లీలా, కృష్ణ అరుస్తున్నాడు స్పీడ్గా వచ్చేస్తున్న జీప్లోంచి. లీల ఉలిక్కిపడి లావణ్య చేయి పట్టుకుని లాగేసింది. తెరవకు. ఏం, మనం బయటకు వెళ్ళొద్దు? మాటలు పొడిగా వచ్చాయి. మనం ఎక్కడ ఉన్నామని? కారు నీటి మడుగులో 8 అడుగుల లోతున ఉంది. తలుపు తెరిచావా? ఒక్కసారిగా నీళ్లు లోపలికొచ్చి మనం ఇక బ్రతకం అంది లీల ఎవరో వెనక నుంచి హెచ్చరిస్తున్నట్టు. లావణ్య హడలిపోయి లీలను కావలించుకుంది. నిలువెల్లా వణికిపోతోంది. మరి మనల్ని మనం ఎలా బయటపడతాం అంది భయంగా. బయట ఎందుకు పడాలి? అవేం మాటలు వదినా? బయట ఎలాగోలా పడకపోతే చచ్చిపోమా? లీల అదే చిరునవ్వుతోంది. చచ్చిపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? చచ్చిపోతాం. చచ్చిపోయేది శరీరమే కానీ ఆత్మ కాదుగా. రాత్రి ఇదేగా చదువుతూ పడుకున్నావు. అంతవంత ఇమే దేహో నిత్యస్మోక శరీరిణ అవినాశినో అప్రమేయస్య తస్మాద్ ఉద్యస్య భారత. ఆత్మ అవినాశి, కానీ శరీరం మాత్రం నాశనమైపోతుంది అని కదా దానర్థం. అంత మృత్యుముఖంలో ఉండి కూడా ఈవిడ వేదాంతం చెప్తుందేమిటి అనుకుంది లావణ్య. కానీ ఈ శోకానికి చివర ఉన్న తస్మాదద్యస్య భారత అనే దానికి అర్థం చెప్పవేం? అందువల్ల ఇంత చెప్పి యుద్ధం చేయరా అర్జున అని కృష్ణుడు అనలేదా? మన ప్రయత్నం మనం చేయాలి కదా అని డోర్ తెరవబోయింది. లీలా మళ్ళీ ఆమెను ఆపింది. ఆ యుద్ధం చేయమనేది శ్రీకృష్ణుడే, కరెక్టే. కానీ చేయించేది ఆ కృష్ణుడే కదా. అంటే నీ ఉద్దేశం ఏమిటి? ఇలా ప్రయత్నం చేయకుండా చావమనా? కాదు లావణ్య, ఇక్కడ మన చుట్టూ మృత్యువు నీళ్ల రూపంలో ఉంది. ఎవరో ఒకరు వచ్చి రక్షిస్తారు మనల్ని. ఎవరొస్తారు? ఇదంతా అడవి. ఒక మనిషి అయినా వస్తున్నాడా? ఒక కారైనా మనకి కనిపించిందా దారిలో? ఏం మాట్లాడకండి లీలా, ఊపిరి కూడా మెల్లగా పీల్చండి, కారులో ప్రాణవాయువు అయిపోతోంది అని కృష్ణ సలహాలిస్తున్నాడు. ఆ మాటే లీల లావణ్యకు చెప్పింది. లావణ్య మరేం మాట్లాడలేదు. గాలి అప్పుడే స్తంభించిపోయినట్టు అయిపోతుంది. ఇక ఎంతోసేపు కారులో ఉన్న గాలి వాళ్ళని రక్షించలేదు. లావణ్య కాలికి ఏదో తడి తగిలింది. నీరు గాని లోపలికి చిమ్ముతోందా? కిందకి చూసింది. కారు ఎయిర్ టైట్ అయినా కొద్ది కొద్దిగా నీరు లోపలికి వస్తోంది. కారుకి ఎక్కడో దెబ్బ తగిలి ఉండాలి. ఏం భయం లేదు లీలా, వీలైనంత తక్కువ గాలి పీల్చండి అంటున్నాడు కృష్ణ. కృష్ణ జీప్ రోడ్డుకి అడ్డంగా పడి ఉన్న చెట్టు దగ్గర సడన్ బ్రేక్తో ఆగింది. కృష్ణ టార్చ్ లైట్ తీసుకుని దూకాడు కిందికి. లైటు వెలుతురులో గబగబా నడిచి వెళ్తున్నాడు. పరిగెత్తాడు. బోస్ కళ్ళు అతనికి దారి చూపిస్తున్నాయి. చివరికి నీళ్ల మడుగు దగ్గరకు వచ్చాడు. లైట్ వేసి చూశాడు. నీళ్లు ఎంతో ప్రశాంతంగా ఉన్నాయి. దానిలో 2 ప్రాణాలు నిలువున చంపి పారేస్తున్నా నీళ్లకేం జాలి లేదు. నీళ్లతో నిండిన ప్రాణులు మాత్రం లోపల మృత్యువుతో హోరాహోరీ పోరాడుతున్నారు. లీలా అని గట్టిగా అరిచాడు. ఆ మాట లోపలికి వినిపించలేదు.
దేహానికి సంబంధించిన నోరు అంత గట్టిగా అరిచినా అదే దేహానికి చెందిన లావణ్య లీలల చెవికి వినిపించలేదు. చిత్రం, అతీంద్రియ శక్తి మాత్రం లీలకు వినిపిస్తుంది. ఏమిటి దృష్టి శక్తి? మడుగు చుట్టూ కృష్ణ పిచ్చివాడ్లా తిరిగాడు. చీకట్లో నీటిలో కూరుకుపోయిన కారుని బయటికి ఎలా లాగాలి? తన భౌతిక శరీరానికి ఆ శక్తి లేదు. అతీంద్రియ శక్తిని ఎలా ఉపయోగించాలో తెలియటం లేదు. కారులోకి నీళ్లొచ్చేస్తున్నాయి. లీల చైతన్యరహితంగా ఉంది. చావుకి భయపడని మానవాతీతురాలు. కానీ లావణ్య గాలి పీల్చలేక భగవంతుడిని తలుచుకుంటోంది. భగవంతుడా, మమ్మల్ని రక్షించు తండ్రి అని నిజంగానే ఏడ్చేసింది. ఆ భగవంతుడి గురించి ఎప్పుడూ ఆలోచించని డాక్టర్ లావణ్య. ప్రాణం గడ్డగట్టుకుపోతోంది. తలుపులు తెరవనివ్వటం లేదు లీల. లావణ్య చంటి పిల్లల లీల ఒళ్ళో వాలిపోయింది ఏడుస్తూ. విచిత్రంగా ఆమె కళ్ళ నుంచి కన్నీళ్లు కారుతున్నాయి. తమ ప్రాణాలు పోతాయని కాదు, ఆయన తర్వాత ఏమైపోతారని. బయట పిచ్చిగా కేకలు వేస్తున్నాడు. టార్చ్ లైట్ వెలుగులో కింద కారు లీలగా అస్పష్టంగా కనిపిస్తోంది. ఒక కర్ర తీసుకొని కారు టాప్ మీద పొడిచి శబ్దం చేశాడు. శబ్దం విని ఉలిక్కి పడింది లావణ్య. ఏమిటి అంది ఆశ్చర్యంగా. మీ అన్నయ్య వచ్చారా? ఎక్కడ ఒడ్డున ఉన్నారు అన్నయ్య అంటూ ఏడ్చి అరిచింది లావణ్య. ఆ శబ్దం బయటకు వినిపించలేదు. లావణ్య కూడా టార్చ్ లైట్ తీసుకొని కారు టాప్ని లోపల నుంచే పొడిచింది. ఈ శబ్దమే సమాధానంగా తీసుకున్నాడు కృష్ణ. వాళ్ళు ఇంకా బ్రతికే ఉన్నారు. ఇది స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ కాదు, స్ట్రగుల్ ఫర్ సర్వైవల్. కృష్ణ గబగబా తిరిగి రోడ్డు మీదకు పరుగున వచ్చాడు. రోడ్డు మీద దూరంగా ఏదో లారీ వస్తున్నట్టు భావించాడు. ఆ లారీని టర్నింగ్లో ఆపకపోతే చెట్టుకు ఢీకొని దొర్లిపోతుంది. దాన్ని ఆపాలి. రోడ్డు మీదకి పరిగెత్తాడు. ఏ లారీ రావటం లేదు. తన భ్రమ అనుకున్నాడు. కాదు, నిజంగానే లారీ వస్తోంది అని అతని సిక్స్త్ సెన్స్ చెప్తోంది. నిజానికి ఆ లారీ ఇంకా 2 మైళ్ళ దూరంలో ఉంది. ఆ లారీ డ్రైవర్ తాగి ఉన్నట్టున్నాడు. అతనికేం ప్రమాదం లేదనిపిస్తోంది. అతనే రక్షించగలడు. 1, 2, 3, 5 నిమిషాలు. మరుగులో ఉన్న కారులో ప్రాణవాయువు దాదాపు అయిపోయింది. అయినా బ్రతకాలి. ఆ స్ట్రగుల్ ఫర్ సర్వైవల్తోనే ప్రాణవాయువు పూర్తిగా అయిపోయినా ప్రాణం పోలేదు. ఆమెకు యోగాభ్యాసం తెలియకపోయినా ప్రాణాన్ని నిలబెట్టుకోగలిగింది. ఇన్నాళ్లుగా కప్పబడి ఉన్న ఆమె అతీంద్రియ శక్తి మెల్లగా కొద్దిగా ఆమెకు శక్తినిచ్చింది. లారీ కృష్ణ ముందు సడన్ బ్రేక్తో ఆగింది. ఏమైంది అన్నాడు డ్రైవర్. కృష్ణ ఒక్క ఊపులో లారీ ఎక్కేశాడు. పోనీ, ఈ ఆర్డర్కి డ్రైవర్ ఆశ్చర్యపోయే టైం కూడా ఇవ్వలేదు కృష్ణ. లారీ స్టార్ట్ అయింది. కుడిపక్కకు తిప్పు. ప్రమాదం అని తెలిసిన డ్రైవర్ కుడిపక్కకు తిప్పేశాడు. లారీ పల్లంలో పోతోంది, గోతుల్లోంచి గుట్టల్ని గుద్దుకుంటూ. ఆపు. లారీ సడన్ బ్రేకుతో మడుగు ముందు ఆగింది. కృష్ణ ఆ లారీలో ఉన్న వస్తువులన్నీ తెలిసినట్టే ఒక పెద్ద తాటి మోపును బయటకు లాగి కిందికి దూకాడు. తాడు విప్పాడు. ఈ చివర లారీ బంపర్కి కట్టు, నేను నీటిలోకి దూకుతాను అని తాడు కొస పట్టుకొని నీటిలోకి దూకాడు. టార్చ్ లైట్ని నోటుతో పట్టుకొని ఉంచాడు. డ్రైవర్ కృష్ణ చెప్పినట్టే తాడుని బంపర్కి కట్టాడు. ఎందుకు అలా చేస్తున్నాడో అతనికే తెలియటం లేదు. నీటిలోకి దూకిన కృష్ణ ముందు కారు దిగుగా వచ్చి బంపర్కి తాడు బిగించాడు. తర్వాత గ్లాస్ దగ్గరకు వచ్చి లైట్ వేశాడు. కారు లోపలికి వెలుతురు పడింది. లోపల సగం వరకు నీళ్లొచ్చేసాయి. లీలా లావణ్య కావలించుకుని ఏడుస్తున్నారు. లైట్ బయట నుంచి పడగానే లీలా లావణ్య ఆనందంతో కేకలు వేశారు. ఏవండి అన్నయ్య! నీటిలోంచి గ్లాస్ ద్వారా చూశారు. గ్లాసు మీద విండ్షీల్డ్ చేత్తో శబ్దం చేశాడు. వాళ్ళిద్దరూ అలానే శబ్దంతోనే సమాధానమిచ్చారు. పర్వాలేదన్నట్టు టార్చ్ లైట్ ఊపాడు. తర్వాత మడుగుపైకి వచ్చేశాడు. డ్రైవర్ని లారీ ఎక్కమన్నాడు. లారీ కాసేపు గీంకరించింది. మెల్లగా కదిలింది. తర్వాత మరికాస్త కదిలింది. టార్చ్ లైట్ వెలుగులో మడుగు కింద నుంచి ఎక్కడో పాతాళం నుంచి వస్తున్నట్టు చీకటిని చీల్చుకొని కారు బయటకు వస్తోంది. ఈ జలమాత ఇద్దరు ప్రాణులకు పునర్జన్మనిస్తోంది. పురిటి నొప్పులతో బాధపడుతున్నట్టు నీళ్లు కళకళలాడిపోతున్నాయి. మెల్లగా కారు బయటకు వచ్చింది. లారీ హెడ్లైట్స్లో కారు స్పష్టంగా కనిపించింది. లారీ డ్రైవర్ మూర్చిపోయినంత పనిచేశాడు. కృష్ణ చప్పున వెళ్ళి కార్ డోర్ తెరిచాడు. లోపల ప్రవేశించిన నీళ్లతో పాటే ఇద్దరు ఆడవాళ్లు బయటపడ్డారు. లీలకు బాహ్యస్మృతి వచ్చింది. ఎదురుగా తన దేవుడు శ్రీకృష్ణ పరమాత్మ కనిపిస్తున్నాడు. చప్పున వెళ్ళి కావలించేసుకుంది. అతని శరీరాన్ని తాకడంతో తను మనిషి అని తనలో ఉన్న మనసు ఆనందంతో విచారంతో ఉద్రిక్తమైంది. ఇంకా బలంగా కావలించుకుని ఏడ్చేస్తోంది. కృష్ణ కూడా ఆమెను గాఢంగా ఆలింగనం చేసుకున్నాడు. ఇద్దరి కళ్ళ నుంచి కన్నీళ్లు మామూలు మనుషుల్లాగే రాలిపోతున్నాయి. ఏమిటిది అనుకోలేదు లీల. ఎందుకీ మమకారం అనుకోలేకపోయింది లీల. ఎలా వచ్చింది అనురాగం అని ఆలోచించుకోలేదు. ఏడుస్తూనే ఉంది. మనం మనుషులం లీల అన్నాడు కృష్ణ. మనం మనుషులం కాబట్టే మనిషికి ఉన్న మనసుకి లొంగిపోతాం. తప్పదు లీల. నేనింకా గుడ్డివాడిగా ఉంటే నేనిలా ఒంటరిగా రక్షించగలిగేవాడినా? ఈ అడవిలో, ఈ పరిస్థితిలో ఒంటరిగా నాకు ఉన్న భౌతిక శక్తి ఎంతటిది? నిన్ను ఇవాళ రక్షించింది, ఎక్కడ ప్రమాద పరిస్థితిలో ఉన్నది తెలుసుకున్నది నా అతీంద్రియ శక్తే కావచ్చు. కానీ ఈ లైటు, ఈ కళ్ళు లేకపోతే నేను నిన్ను మనిషిగా రక్షించగలిగేవాడినా? మనుషులుగా పోయాక
ఆత్మలు ఎవరికి కావాలి? పరమాత్మ ఎందుకు? మనిషిగా ఉన్నంత వరకు మనం పంచేంద్రియాల మాట వినాలి, అవునా? లీలా అతని కళ్ళల్లోకి చూసింది. లారీ హెడ్లైట్స్లో ఆ కళ్ళు జాలిగా చూస్తున్నాయి. ఎవరి కళ్ళైతేనేం? అతని ముఖాన్ని ఎప్పుడూ చూడలేనంత ఆనందంతో, పారవస్యంతో చూసింది. లావణ్య కృష్ణకు చప్పున గుర్తుకొచ్చింది. బలహీనంగా కారు బానెట్ను ఆనుకొని ఉంది లావణ్య. కృష్ణ ఆమె దగ్గరకు వెళ్ళాడు. ఆమె కిందికి జారిపోయింది. చప్పున వెళ్ళి పట్టుకున్నాడు. ఆమె చంటిపిల్లల అతని మెడను కావలించుకుంది. కృష్ణకు ఆమెలో సుమిత్ర కనిపించింది. చెల్లాయి అంటూ కావలించుకున్నాడు. ఆమె వలవలా ఏడ్చేసింది. వదినకెలా ఉంది? బాగానే ఉంది. బలహీనంగా చిరునవ్వు నవ్వింది. చాలన్నయ్య, ఆమె బ్రతికితే నువ్వు బ్రతికినట్టే, నువ్వుంటే ఆమె కూడా ఉన్నట్టే అంటూ మెల్లగా సీట్ మీద ఉన్న బ్రీఫ్ కేస్ తీసింది. అందులోంచి కాగితాలు తీసింది. తడిసిపోయాయి కాగితాలన్నీ. వాటిని కృష్ణకు అందించింది. ఏమిటమ్మా ఇవి? నీ ఎయిర్ టికెట్, పాస్పోర్ట్, వీసా. ఎల్లుండి స్విట్జర్లాండ్ వెళ్ళాలి. లీలా చప్పున ఆ కాగితాలు తీసుకుంది. అవసరం లేదు లావణ్య, అవసరం లేదు. ఆయన ఇక్కడ లేకపోతే నేను క్షణమన్నా బ్రతకలేను లావణ్య అంటూ కవరు, కాగితాలు చించి పారేసింది. సమాప్తం. దృష్టి నవల సమాప్తం. మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మీ శ్రీ. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నాకు సపోర్ట్ చేయండి.